ఇదైతే చాలా దారుణం మామ. మన కాకినాడ ఎంత స్మార్ట్ సిటీగా అవుతుందో మన పోలీస్ వాళ్ళు కూడా అంతే స్మార్ట్ గా అవుతున్నారు. ఇక మ్యాటర్ లోకి వస్తే మన కాకినాడ పెద్ద పెద్ద మెయిన్ రోడ్స్ లో డ్రోన్స్ అయితే వదులుతున్నారు మన పోలీస్ వాళ్ళు. అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, త్రిబుల్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసేవాళ్ళు, సిగ్నల్స్ పాటించకుండా డ్రైవింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ పట్టుకోవడం కోసం. ఇంక ఈ డ్రోన్స్ తో మమ్మల్ని ఎలా పట్టుకుంటారా అంటే మీ బండి వెనకాల ఉన్న మీ ప్లేట్ నెంబర్ చూసి ఈజీగా ట్రాక్ చేసి పట్టుకుంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరో రూల్స్ బ్రేక్ చేయకుండా హెల్మెట్ పెట్టుకుని త్రిబుల్ డ్రైవింగ్ చేయకుండా నీట్ గా వెళ్ళండి. ఇంకా నా మాట వినకపోతే పోలీస్ వాళ్ళు ఏమన్నారో మీరే వినండి. ఈ డ్రోన్స్ వాడి ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ, అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కానీ వీటన్నిటి మీద ఆఫ్లైన్ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. అట్లనే ఎక్కడైనా కొంచెం ఎలూఫ్ ప్లేసెస్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేయడం కోసం డ్రోన్ని ఫ్లై చేసి అక్కడ ఎవరైనా గుమిగూడారు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారంటే అక్కడికి పంపించి వెంటనే వాళ్ళందరినీ ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మైనర్ డ్రైవింగ్ ఎవరున్నారు పేరెంట్స్ ని పిలిపించండి. ఇంకొకసారి వెహికల్ ఎక్కి కనిపిస్తే ఇద్దరు ఎవరో బండి సీజ్ చేస్తాం. సో ఇక మీకు అర్థమైంది కదా పోలీస్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారని చెప్పి. ఈ విషయంలో ఈ విషయం మీరే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇప్పటికైనా రూల్స్ పాటించమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా కావాలి అంటే మన ఛానల్ ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.